ఆ మధ్యన మన మెల్బోర్న్లో ఆస్ట్రేలియా జరిగిన కాన్ఫరెన్స్కి వెళ్ళాను. కాన్ఫరెన్స్కి వెళితే అక్కడ ఇంగ్లాండ్ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు. ఆయన మాట్లాడుతూ, ఇంతవరకు మేము హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి మందులు వాడితే 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుకున్నాము, ఇప్పుడు చెబుతున్నాను 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాదు, హెచ్ఐవి వస్తే 60 నుంచి 80 ఏళ్ళు పుడతారు. వస్తే ఆయన స్టాటిస్టిక్స్ అని ఇచ్చి మామూలు వాళ్ళు 60 ఏళ్ళు చనిపోతే హెచ్ఐవి వచ్చి మందులు వాడుతున్న వాళ్ళు 80 ఏళ్ళు బతికారు. అంచేత ఎవరికైనా పూర్ణాయుష్ కావాలంటే హెచ్ఐవి ఉంటే పూర్ణాయుష్ అని జోయిలుగా చెప్పారు. అంటే సరైన విధంగా మనం జాగ్రత్త ఆరోగ్య నియమాలు పాటిస్తూ సరిగ్గా మందులు వాడితే ఏ మాత్రం కూడా భయపడలేదు. అంత మాత్రం తెచ్చిపెట్టుకొని కాదు, కానీ ఆ జబ్బు చిన్న కుంగిపోనవసరం లేదు. హిందీలో కబీర్ చితా జలాతి హై నిర్జీవుకో, చింతా జలాతి హై సజీవుకో అని. చింత అనేది, చితి అనేది చనిపోయిన సార్ తగలెడుతుంది, కానీ చింత అనేది బతుకున్నాడే తగలెట్టేస్తుంది. అలాగా నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చిందే, నాకు ఎయిడ్స్ ఏదో వచ్చిండొచ్చు. మనిషి అనేవాడు ఎమోషనల్, అనుకోకుండా తప్పు చేయొచ్చు, ఆ తప్పుకి రావచ్చు. వచ్చింది మాత్రాన ఆ జబ్బును దాచుకోవడం. ఒకటి మాత్రం చెబుతున్నాను, అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ హెచ్ఐవి వచ్చినట్లయితే తప్పకుండా డాక్టర్కి వెళ్ళి దీని కాన్ఫిడెన్షియాలిటీ జాగ్రత్తగా చెప్పవసరం, ఎవరు చెప్పరు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నేను ఇలా చేశాను, నాకు ఇలా మందు ఇవ్వండి అంటే డాక్టర్ మందు ఇస్తారు. మీకు ఆ డాక్టర్ మధ్య ఇంకెవరికి తెలియదు. శుభ్రంగా హాయిగా బతకండి. చాలా చక్కగా మా మందులు ఉన్నాయి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్, అసలు వ్యాధి రాకుండానే ముందే మందులు వాడే పరిస్థితి ఇచ్చింది. ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం. పోస్ట్ ఎక్స్పోజర్ అనుకోకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా పాల్గొన్నారనుకోండి, దానికి టెలిఫోవేరు ఇంట్రెస్ట్ మందు కాంబినేషన్ మందు ఉంది. 25 రోజులు వేసుకుంటే చాలు, రోజుకో బిళ్ళ రాదు. 98% 100% ప్రొటెక్షన్.